రోజున మహమ్మద్ ప్రవక్త సల్లెవలే వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా తంజీమ్ అహేలే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గోదావరి కని గాంధీనగర్లోని నురానీ మదర్సా నుంచి గాంధీనగర్ కళ్యాణ్ నగర్ రీగల్ షూ మార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ ఊరేగింపును కాంగ్రెస్ నాయకుడు బాబర్ సలీం పాషా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు షేక్ అలీ, రియాజ్ బేగ్, సర్వర్ హుసేన్, అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. जो कतार में है, जो जुलूस में है, से रहना चाहिए, जुलूस से जहाँ जाना कहीं का 2 कदम देखो भैया ప్రియతమ మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా శాంతి దూతగా పుట్టినటువంటి మొహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం కాబట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగ ఇది. మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క ఆదేశాల మేరకు పూర్తి సృష్టి లోపల మానవ జాతీయ కాకుండా సంబంధిత అన్ని రకాల వారికి ఒక దూతగా మరి వారిచ్చినటువంటి సందేశంలో ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే పీస్, ప్రేమ, ఆప్యాయత, అందరినీ కూడా ఒకే రకముగా చూసేటువంటి భావనను తీసుకొని వారు రావడం జరిగింది. ఎక్కడ కూడా వారి యొక్క ప్రవర్తనలో కానీ వారు ఇచ్చినటువంటి సందేశం లోపల కానీ కాంట్రడక్టరీ అనేటువంటిది లేదు. కానీ ఈరోజు మనమందరం కూడా అదే భావనతోన ప్రత్యేకంగా గోదావరి ఖని ప్రాంతంలో రామగుండం లోపల కూడా ఈ యొక్క పండుగను పెద్ద ఎత్తున
అందరూ హిందూ ముస్లిమ్స్ భాయి అందరూ కలిసి కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మనమందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క జులూస్ కార్యక్రమాన్ని, ఈ పండుగ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తముగా అలజడులు కానీ, భేదాభిప్రాయాలు కానీ, దానన్నిటి కూడా విరుద్ధముగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని అందరూ భాయి భాయి అనేటువంటి యొక్క సందేశంతోనే ఈ యొక్క జులూస్ యొక్క కార్యక్రమము ఇక్కడ నుంచి మా యొక్క సున్నతుల్ జమాత్ యొక్క ప్రముఖులందరూ కలిసి దీన్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో నేను భాగస్వామి కావడం నా అదృష్టము, సంతోషంగా భావిస్తున్నాను.